హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవన్ స్టాక్స్. అందరూ ఎలా ఉన్నారని నేనైతే బాగున్నాను. ఈరోజు టాపిక్ ఏంటి అంటే మేమైతే పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. నందు వాళ్ళ రిలేటివ్స్ వచ్చారన్నమాట. లైక్ వాళ్ళ అత్తయ్య, మామయ్య, నాకైతే పెద్దనాన్న, పెద్దమ్మ అవుతారు. సో వీళ్ళందరూ ఫస్ట్ టైం అసలు మెట్రో ఎక్కలేదు అంటే మెట్రో ఎక్కిద్దాం అని చెప్పేసి అయితే మెట్రోలో అయితే మేము ట్రావెల్ చేసాము. అండ్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఒక 12 అయింది. కొంచెం లేట్ అయింది మాకు, బట్ అక్కడైతే కొంచెం రష్ అయితే బాగానే ఉంది బికాస్ సండే ఆ రోజు అన్నమాట. అండ్ మెట్రో కూడా చాలా ఫుల్ ఉంది. రావడం పోవడం మొత్తం నిల్చొనే అయింది మాకు. బట్ లొకేషన్ అయితే చాలా బాగా అనిపించింది నాకు బికాస్ నేను ఆల్మోస్ట్ ఒక 6 ఇయర్స్ అవుతుంది నేను హైదరాబాద్లో ఉండబట్టి. బట్ ఇప్పటివరకు అయితే ఒక్కసారి కూడా నేనైతే టెంపుల్కి అయితే వెళ్ళలేదు. ఎవ్రీ టైం వెళ్దాము అనుకుంటున్నాము, బట్ ఎప్పుడు ఏదో ఒక ఆటంకం అయితే వస్తూనే ఉంది. ఈసారి నాకైతే అంశుతో డైరెక్ట్ వెళ్ళాలని ఉందేమో, అందుకే డైరెక్ట్ అంశుతోనే వచ్చేసాను నేను. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. క్యూ అయితే చాలా హెవీగా ఉంది. కొంచెం క్రాంకీ చేశాడు దేవాంశ్ అయితే. కొంచెం జనాలు చాలామంది ఉన్నారు కదా, కొంచెం డిస్టర్బ్గా ఫీల్ అయ్యాడు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే అమ్మవారి శారీస్ అనేది అమ్ముతున్నారన్నమాట. లైక్ ఎవరైనా బై చేయొచ్చు. సో అది చిన్న క్లిప్ అయితే నేను తీసుకున్నాను. అండ్ కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్గా అని కావచ్చు. మొత్తం రెడ్ కలర్ క్లాత్స్ అయితే కట్టారు, అందుకే మనకు కొంచెం అక్కడ స్క్రీన్ వచ్చేసి పింక్ కలర్లో కనిపిస్తుంది. అక్కడ వచ్చేసి ఏంటంటే లడ్డు ప్రసాదాలన్నీ అమ్ముతున్నారన్నమాట. అక్కడ కూడా కొంచెం క్యూ ఉంది. నందు అయితే వెళ్ళాడు, తీసుకొస్తాను అని చెప్పేసి వెళ్ళాడు. ఇక్కడ కూడా మనకి టైప్స్ ఉన్నాయి. నార్మల్ చిన్న లడ్డూస్ ఉన్నాయి, పులిహోర ప్యాకెట్స్ ఉన్నాయి, అండ్ దర్శనం లడ్డు కూడా ఉంది. సో అక్కడ స్క్రీన్ అంతా పింక్ కలర్ రావడానికి రీజన్ ఏంటి అంటే పైన అవి కర్టన్స్ లాగా మొత్తం కట్టారన్నమాట పింక్ కలర్లో. అది రిఫ్లెక్షన్ అలా వస్తుంది మనకు. అండ్ మాకైతే అమ్మవారిది పూల దండ కూడా దొరికిందన్నమాట. లైక్ అదొక లక్ అని చెప్పొచ్చు. అండ్ మొత్తం గుడి అంతా కూడా చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఎవరైనా కుక్ చేసుకొని కూడా తినొచ్చు. అండ్ అమ్మవారికి బోనం కూడా సమర్పిస్తున్నారు. మెట్రో నుంచి అయితే ఇదైతే మనకైతే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. మేమైతే ఫస్ట్ అయితే వెళ్ళి ఆటో అడిగాము ఎక్కడ ఉంది అని చెప్పేసి. అతను అన్నాడు జస్ట్ ఇది వాకబుల్ డిస్టెన్స్లో అని చెప్పేసి అయితే చెప్పాడు. ఎందుకంటే ఎప్పుడు రాలేదు కదా. అండ్ ఇది వచ్చేసి నాగదేవత టెంపుల్ అన్నమాట. అమ్మవారిది చాలా బాగుంది టెంపుల్ అయితే. అయితే మేము వెళ్ళిన టైంకి అయితే అదైతే ఇంకా ఓపెన్ చేయలేదు, దానికి కొంచెం టైమింగ్స్ ఉన్నాయంట. సో అందుకే బయట నుంచే మేమైతే దర్శనం చేసుకొని వచ్చాము. మా వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు బికాస్ వీళ్ళైతే హైదరాబాద్కి రావడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు. సో అందుకే ఫస్ట్ అయితే ఈ టెంపుల్ చూపించాము. నెక్స్ట్ వచ్చేసి నెహ్రూ పార్క్ అండ్ ఎన్టీఆర్ గార్డెన్స్ అని అయితే అనుకుంటున్నాము. నెక్స్ట్ ఆ వీడియోస్ అయితే నేనైతే మీకు అప్లోడ్ చేస్తాను. అప్పటికే మాకైతే ఆల్మోస్ట్ ఒక 4 అయిందన్నమాట. 12 టు ఒక 3 అవర్స్ పట్టింది. మళ్ళీ జర్నీ ఒక 1 అవర్ ఈజీగా పట్టింది. అంశు అయితే ఫుల్ టైర్డ్ అయిపోయాడు పాపం. మా ఫేస్ చూసి అర్థమైపోతుంది ఎంత జోష్గా వచ్చాడో, అంత నీరసం అయిపోయింది వాడికి. తర్వాత ఇక ఇంటికి వెళ్ళాక అక్కడ ఇంటి దగ్గరే రెస్టారెంట్ ఉంటే అక్కడే కొంచెం లంచ్ అయితే చేసేసుకొని వెళ్ళాం బికాస్ అప్పటికే చెప్పా కదా 4 అయింది అని. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.